కంటి పరీక్షకు వచ్చారా? అయితే కంటిలో మందేయించుకోవటం అవసరమా లేదా? దీని గురించి మాట్లాడదాం ఇవాళ. హాయ్, నా పేరు డాక్టర్ మోహన్ కృష్ణ పొదిలి, రెటినల్ సర్జన్ అట్ శ్రీ గీతా హాస్పిటల్, గుంటూరు. మీరు ఐ చెకప్కి వచ్చినప్పుడు కొన్నిసార్లు కంటిలో మందు వేయాల్సి వస్తుంది. అది నరము పరీక్ష కోసమైనా అయి ఉండొచ్చు, లేదా పూర్తిగా కంటి లోపల మీ కన్ను పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి కూడా అవ్వచ్చు. ముఖ్యంగా షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి కంటిలో మందేసి పరీక్ష చేయాల్సి వస్తుంది. కంటిలో మార్పులను బట్టి వాళ్ళు కాకుండా మైనస్ పవర్ -1, -2 పైన ఎవరైనా సరే వాళ్ళకి కూడా కంటిలో మందేసి రెటినా పరీక్ష చేయటం అనేది చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే మైనస్ పవర్ ఉన్న వాళ్ళకి గ్లాటిస్, రెటినల్ హోల్స్ లాంటివి ఉంటాయి కంటిలో. వాళ్ళకి అవి ముందుగా గుర్తించి రెటినల్ డిటాచ్మెంట్ అంటే కంటి నరము కట్ అవ్వకుండా, తెగిపోకుండా ముందుగా నివారించవచ్చు. షుగర్, బీపీ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతి, హైపర్టెన్సివ్ రెటినోపతి అనే మార్పులు ఉంటాయి. అవి కంట్లో మందేసి చూడటం వల్ల వాటి మార్పులు, వాటి స్టేజింగ్ వివరంగా తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకి సరైన వైద్యం అందించడం కుదురుతుంది. కంట్లో మందేయించుకునేటప్పుడు కన్ను మసకబారుతుంది. 4-5 గంటలు మసకగా ఉంటుంది. ముఖ్యంగా దగ్గర వస్తువులు ఏమీ కనపడవు, దూరంగా ఉన్నాయి, కొంచెం మసకగా ఉంటాయి. సో పక్కన ఒక మనిషిని తోడు తీసుకురావటం మంచిది. లేదా మీరే డ్రైవింగ్ చేసుకుంటూ వస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుంది, కానీ పక్కన మనిషి తోడవ అనేది చాలా అవసరం. సో ఇలాంటి మరిన్ని వివరాల కోసం మీరు నన్ను కలవచ్చు. నా పేరు డాక్టర్ మోహన్ కృష్ణ పొదిలి, రెటినల్ సర్జన్, శ్రీ గీతా హాస్పిటల్, గుంటూరు.